మెగా అల్లు వివాదంలోకి దూరిన పూనం కౌర్. అయితే పూనం కౌర్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి వివాదాల్లో ముందుగా నిలిచేది ఖచ్చితంగా పూనం కౌర్ అని చెప్పుకోవచ్చు. తనకు సంబంధించిన విషయం కావచ్చు, సంబంధం లేని విషయం కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా ఏదైనా వివాదాలు ఉన్నాయంటే అందులో ఖచ్చితంగా పూనం కౌర్ మాత్రం వేలు పెట్టి దాని గురించి మాట్లాడడం, దాని గురించి ఎలివేషన్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తుంది. సో మరి తాజాగా రీసెంట్ టైమ్‌లో మనం చూసుకుంటే ప్రతిరోజు కూడా మనము మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి సంబంధించి ఏదో ఒక హాట్ టాపిక్ గాని, ఏదో ఒక ట్రెండింగ్ న్యూస్ కానీ ప్రతిరోజు కూడా చూస్తూ ఉంటాం. సో దీనికి సంబంధించి ఎన్నో రోజుల నుంచి కూడా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అనే విధంగా కూడా వివాదాలు ఇంకా కూడా రోజు రోజుకు పెరుగుతూనే, వాళ్ళ ఫ్యామిలీల మధ్య ఇంకా దూరం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. సో మరి దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటే రీసెంట్ గానే అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా మెగా ఫ్యామిలీని ఉద్దేశించి మాట్లాడిన విధంగా కూడా మనందరికీ కూడా తెలుసు. సో మరి అప్పట్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ కూడా కర్ణాటకకు వెళ్ళి అక్కడ మాట్లాడిన మాటలు అల్లు అర్జున్ ని ఉద్దేశించే మాట్లాడిన విధంగా కూడా అల్లు ఫ్యామిలీ అభిమానులందరూ కూడా అనుకోవడం, ఇప్పుడు అల్లు అర్జున్ చెప్పిన మాటలను కూడా ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ ఉద్దేశించే మాట్లాడనే విధంగా కూడా ఇప్పుడు మెగా ఫ్యామిలీ అభిమానులు అనుకోవడం, ఈ విధంగా చూసుకుంటే ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఇరు ఫ్యామిలీకి సంబంధించి ఫ్యాన్స్ మధ్య కూడా ముఖ్యంగా కోల్డ్ వార్ జరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా, ట్విట్టర్ వేదికగా కూడా కామెంట్ల వార్ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో మరి ఈ వివాదంలో ఇప్పుడైతే పూనం కౌర్ కూడా ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకుంటే అసలు ఈ విషయంతోని పూనం కౌర్కి ఎలాంటి సంబంధం కూడా లేదు. మాట్లాడుకుంటే అసలు తనకు మ్యాటర్ ఏంటో కూడా అసలు తెలుసో లేదో కూడా తెలియదు. కానీ వీళ్ళ అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఈ వివాదంలకైతే ఆమె మాత్రం దూరిపోయిందని చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు, తను ఏం మాట్లాడింది, తనకి ఏం అవసరం, మాట్లాడాల్సిన అవసరం ఏంటని కూడా చాలా మంది క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు. తను చేసిన పోస్ట్ ఏంటంటే లవ్ ఈజ్ ది ఆన్సర్ అనే విధంగా కూడా క్యాప్షన్ పెట్టి అల్లు స్నేహ, అల్లు అర్జున్ ఇద్దరు కూడా తనతో పాటు పూనం కౌర్ కూడా ఉంది, వాళ్ళిద్దరితో పాటు పూనం కౌర్ కూడా ఉండి ప్రేయర్ చేస్తున్న విధంగా ఒక ఫోటోని మాత్రం షేర్ చేసి దానికి హ్యాష్ ట్యాగ్ పెట్టి క్యాప్షన్ మాత్రం లవ్ ఈజ్ ది ఆన్సర్ అనే విధంగా కూడా తను పోస్ట్ పెట్టడం జరిగింది. సో మరి దీంతోని అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ వివాదంలోకి తను కూడా ఎంటర్ అయింది అనే విధంగా కూడా అందరూ అనుకోవడం జరుగుతుంది. సో మరి ఎందుకు తను ఈ విధంగా ఎందుకు పోస్ట్ పెట్టింది, అసలు సంబంధం లేకుండా అక్కడ ఉన్న మ్యాటర్కి, వాళ్ళకున్న వివాదానికి, తను పెట్టిన ఫోటోకి అసలు తను చేసిన క్యాప్షన్ కూడా ఎలాంటి సంబంధం లేకుండా పెడుతుంది, అసలు తనకు మైండ్ పనిచేస్తుంది అనే విధంగా కూడా కొంతమంది పూనం కౌర్కి వ్యతిరేకంగా కామెంట్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే అసలు తనకి ఎలాంటి సంబంధం కూడా లేని ఈ మ్యాటర్లోకి ఎందుకు దూరింది అంటే, మనం ఒక విధంగా చూసుకుంటే నాకు ఇష్టమైన వాళ్ళ కోసం నేను ఎక్కడికైనా వెళ్తాననే విధంగా కూడా అల్లు అర్జున్ చెప్పిన మాటలకు ధీటుగానే పూనం కౌర్ కూడా ఈ విషయం చెప్పిందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు ఇష్టమైన వాళ్ళ కోసం నేను ఎక్కడికైనా వెళ్తానని చెప్పిన మాటకు లవ్ ఈజ్ ది ఆన్సర్ అనే మాట కూడా చాలా దగ్గరగా సంబంధం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ కి సపోర్ట్ చేసి తను పోస్ట్ చేసిందని కూడా మనందరం కూడా అనుకోవచ్చు. సో మరి ఈ విధంగా చూసుకుంటే మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా తిరిగి మరి పూనం కౌర్ మీద కూడా తిరగబడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మరి ఏదేమైనప్పటికీ కూడా సంబంధం లేని విషయంలోకి దూరడం ఖచ్చితంగా పూనం కౌర్ తప్పని కూడా చాలా మంది అనుకుంటున్నారు.